తెలుగు దినపత్రికల్లోని నేటి ప్రధాన వార్తలు చూద్దాం. గ్రూప్ 1 అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ 16, 17, 19, 21 తేదీల్లో పబ్లిక్ గార్డెన్లోని సూరవరం ప్రతాప్ రెడ్డి వర్సిటీలో టీజీపీఎస్సీ వెల్లడి. గ్రూప్ 1 అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం టీజీపీఎస్సీ తేదీలు ప్రకటించింది. ఇక ఈ నెల 16, 17, 19, 21 తేదీల్లో నాంపల్లిలోని సూరవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో నిర్వహించనున్నట్టు తెలిపింది. ఇక ఎంపికైన వారి వివరాలను కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్టు వెల్లడించినది అటొక వార్త చూడొచ్చు. బ్రిటిషర్ల కల్లా బీజేపీ డేంజర్, ఆ పార్టీకి తెలంగాణలో అవకాశం ఇవ్వం. కాషాయ పార్టీని దేశం నుండి తరమాలి, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కేవలం మోడీ, అమిత్ షాకు మాత్రమే జాబ్స్. తెలంగాణలో 25 లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేశాం, కులగణన సైతం చేసి చూపించాము. అహ్మదాబాద్ ఏఐసిసి మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. గాడ్సే వారసులను మోడీని ఓడించాలి అంటూ వ్యాఖ్యానించినట్టు ఒక వార్త కనిపిస్తోంది. ఇక సమావేశంలో మంత్రులు, కాంగ్రెస్ నేతలను ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు. ఇక దేశానికి మార్గం చూపిన తెలంగాణ, ఆ రాష్ట్రంలో కులగణన చేశాం, అక్కడ 90% బీసీ, ఎస్సీ, ఎస్టీలే. ఏఐసిసి సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. వివరాలు చూస్తే బ్రిటిషర్ల కన్నా బీజేపీ నాయకులు ప్రమాదకరమని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇవ్వబోమని రాహుల్ నాయకత్వంలో ఆ పార్టీని దేశం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో బీజేపీని ఓడించే బాధ్యతను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, గాంధీ వారసులు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశాన్ని విభజించాలని ప్రధాని మోడీ చూస్తున్నారని, దేశమంతటా తెలంగాణ తరహాలో కులగణన చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేసినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. జగిత్యాల అగ్రికల్చర్ డిగ్రీ కాలేజ్కి వ్యవసాయ వర్సిటీ గుర్తింపు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక అలాగే హైదరాబాద్ టు అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు కేంద్రం పచ్చజెండా. 2 రాష్ట్రాల విభజన సమస్యలపైన దృష్టి, వివిధ శాఖలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు అంటూ ఒక వార్త చూడొచ్చు. ఏం తింటున్నామో మనకు తెలియొద్దా? ప్యాకేజ్డ్ ఫుడ్ లేబుల్స్ పై పోషక వివరాలు ఉండాలి. 3 నెలల్లో సేఫ్టీ రూల్స్ అమలు చేయాలి. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. ఏం తింటున్నామో మనకు తెలియొద్దా అని ప్యాకేజీ ఫుడ్ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కుర్కురే, మ్యాగీ విషయాన్ని ప్రస్తావించింది. డయాబెటీస్, హృద్రోగ సమస్యలకు ఆజ్యం పోసే సాల్ట్, షుగర్, సాచురైజ్డ్ ఫ్యాటీ వంటి పదార్థాలుండే ఫుడ్కు సంబంధించిన వివరాలు తప్పనిసరిగా ప్యాకెట్లపై పెద్దగా ప్రచురించాలని దాఖలైన పిల్పై విచారణ చేపట్టినట్లు ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో హెడ్లైన్ చూస్తే అధికారులపై సీఎం సీరియస్, సరైన ప్లాన్ లేకుండా ఫీల్డ్కు ఎలా వెళ్తారన్న ప్రశ్న, సమస్యలను ఎందుకు అంచనా వేయలేదని అసహనము, ఇక ఇంతమంది బ్యూరోక్రాట్స్ ఉండి ఏ లాభం అని ఫైర్. టీజీఐఐసి సీఎంఓ అధికారుల వల్లే కొత్త తలనొప్పులు, కంచగచ్చబోలి భూ అంశాన్ని సరిగా డీల్ చేయలేదని ఆయన వ్యాఖ్యానించినట్టు ఒక వార్త చూడొచ్చు. వివరాలు చూస్తే కంచగచ్చబోలి భూముల వ్యవహారంలో అధికారులు వ్యవహరించిన తీరుపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇక తన చుట్టూ పదుల సంఖ్యలో సీనియర్ ఆఫీసర్లు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక భూమిని చదును చేసే క్రమంలో పనులు ప్రారంభించే ముందు ఫీల్డ్లో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఏ వర్గాల నుండి వ్యతిరేకత వస్తుంది, వాటిని ప్రభుత్వం ఎలా పరిష్కరించాలి అనే అంశాలపై కనీస అవగాహన లేకుండా పనులు ఎలా ప్రారంభించారని ప్రశ్నించినట్టు సమాచారం. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ సమీపంలోని 400 ఎకరాల భూమిలో ఉన్న
కంప చెట్లను తొలగించి అక్కడ ఐటీ పార్కును నిర్మించాలని ప్రభుత్వం భావించింది. కానీ పనులను ప్రారంభించిన రోజు నుంచే రాజకీయ దుమారం రేగడంతో చివరకు సుప్రీం ఆదేశాలతో పనులకు బ్రేకులు పడ్డాయి అంటొక వార్త చూడొచ్చు. మరో హెడ్లైన్ చూస్తే టారిఫ్ రిలీఫ్, పెంచిన సుంకాలు 90 రోజుల పాటు నిలిపివేసిన ట్రంప్, అన్ని దేశాలపై 10% టారిఫ్ అమలు, చైనా దిగుమతులపై 125% పెంపు, వైట్ హౌస్ సంచలన ప్రకటన, ఒక్కసారిగా ఎగసిన అమెరికా స్టాక్ మార్కెట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకు ప్రకటించిన టారిఫ్లపై రివర్స్ గేర్ వేశారు. ఏప్రిల్ 2న సుమారు 75 దేశాలపై భారీగా టారిఫ్లు విధించిన ఆయన తాజాగా వాటికి తాత్కాలికంగా రిలీవ్ ఇచ్చారు. ఆ సుంకాల అమలును 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. వాటిని 10% తగ్గించినట్టు వెల్లడించారు. 75 దేశాలపైన తాము విధించిన టారిఫ్లతో ఆ దేశాల ప్రతినిధులు వాణిజ్య చర్చల కోసం తమను సంప్రదించారని, ఈ నేపథ్యంలో ఆ దేశాలపై విధించిన భారీ సుంకాలపై 90 రోజుల పాటు నిలుపుదలను తక్షణమే అమలు చేసినట్టు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో వెల్లడించినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ లేదంటే ఇన్సూరెన్స్ పొల్యూషన్ సర్టిఫికేట్కు నో ఛాన్స్, సెప్టెంబర్ 30 వరకు అవకాశము, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. 2019 ఏప్రిల్ 1కి ముందు రిజిస్ట్రేషన్ అయిన వాటికి తప్పనిసరి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకుంది. 2019 ఏప్రిల్ 1కి ముందు రిజిస్ట్రేషన్ అయిన వాహనాలన్నిటికీ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు విధించింది. అప్పటికే నంబర్ ప్లేట్లు తీసుకొని వాహనాలకు ఇన్సూరెన్స్తో పాటు పొల్యూషన్ సర్టిఫికేట్ జారీకి అనుమతి ఉందని స్పష్టం చేసినట్లు ఒక వార్త కనిపిస్తూ ఉంది. గృహ రుణాలపై తగ్గనున్న వడ్డీ, రెపో రేటును 6% తగ్గించిన ఆర్బీఐ, గోల్డ్ లోన్స్ పై త్వరలో మార్గదర్శకాలు, ద్రవ్యోల్బణం అంచనా తగ్గింపు, మర్చెంట్ లావాదేవీల పరిమితి పెంచేందుకు ఎన్పీపీఐకి అనుమతి, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడి. అంతర్జాతీయంగా మాంద్యం పరిస్థితులు తలెత్తడంతో మరోసారి ద్రవ్యోల్బణంపై ప్రజలకు భయం పట్టుకున్నది. దీనికి తోడు వృద్ధి రేటు తగ్గే ఛాన్స్ ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్న తరుణంలో వృద్ధి రేటు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్య పరపతి విధాన కమిటీ ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం ప్రకటిస్తూ రెపో రేటును 6.25% నుంచి 6%కి తగ్గించినట్టు ప్రకటించారు. ఫలితంగా గృహ రుణాలు తీసుకున్న వారికి వడ్డీ రేట్లు తగ్గనున్నాయి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. రేవంత్ పని అయిపోయింది, ఆయనకు రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, సీఎం స్వలాభం కోసమే హెచ్సియులో ప్రకృతి విధ్వంసము, మళ్ళీ కేసీఆర్ను కోరుకుంటున్న ప్రజలు అంటున్న హరీష్ రావు వెల్లడించినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. 26 రాఫెల్ ఫైటర్ జెట్స్కు గ్రీన్ సిగ్నల్, భారత నేవీ కోసం ఫ్రాన్స్ నుంచి కొనుగోలుకు సంసిగ్ధత అంటూ ఒక వార్త చూడొచ్చు. మరో ప్రధాన వార్త చూస్తే ఆధార్ త్వరలో కొత్త ఆధార్ యాప్, ఫేషియల్ రికగ్నిషన్ క్యూఆర్ కోడ్ ఫీచర్లతో రూపకల్పన, కార్డు వెంట తీసుకువెళ్లే అవసరం లేకుండా ప్రకటించిన కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. తెలంగాణకు ఐఏఎస్ రొనాల్డ్ రాస్ క్యాట్ కీలక ఉత్తర్వులు, మరోసారి ట్రిబ్యునల్కు ఐఏఎస్ శివశంకర్ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. నేడు భారత్కు తహవూర్ రానా, ముంబై పేలుళ్ల నిందితుడిని భారత్కు అప్పగించిన అమెరికా, ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకొస్తున్న అధికారులు ఢిల్లీలో దిగగానే అరెస్ట్, అనంతరము తిహార్ జైలుకు తరలింపు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. కేంద్ర మంత్రి మాంఝీ మనవరాలి దారుణ హత్య, తుపాకీతో కాల్చి చంపిన ఆమె భర్త,
బీహార్లోని గయా జిల్లాలో ఈ ఘటన జరిగినట్టు ఒక వార్త చూడొచ్చు.